పొద్దున లేస్తే వాస్తవాలు మాట్లాడేది లేదు. ఈరోజు కృష్ణా జిల్లాలు రాయలసీమ ప్రాంతానికి, దమ్మలోని నియోజకవర్గానికి, అదేవిధంగా ఇక్కడ ప్రాంతాలకు పులివెందులకు కానీ, ఈరోజు గాలేరి నగరి ద్వారా కానీ, హంద్రి నీవ ద్వారా కానీ నీళ్ళు వచ్చినాయంటే తప్పకుండా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి. ఎందుకంటే 11,000 క్యూసెక్స్ మాకు అవసరమే లేదు. కూటమి నాయకులు అడిగినారు, మీ నాయకులు అడిగినారు, మరి ఆదినారాయణ రెడ్డి పర్మిషన్ లేకుండా తీసుకొని అడిగినారని కోపమో ఏమో తెలియదు. కానీ ఆయనకు కూటమి నాయకులు ఆయన అధిష్టానము ఆదినారాయణ రెడ్డి నన్ను అడగకుండా ఎట్ట అడిగినారు మీరని ఏమన్నా కోపం ఉందేమో. వాళ్ళ నాయకులతో మాట్లాడుకోవాలా. మీ పార్టీ కూడా నష్టం కలిగేది. ఆదినారాయణ రెడ్డి మాట్లాడేది కూటమికి, బీజేపీ పార్టీకి కూడా నష్టం కలిగే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీ నాయకుల అధినాయకత్వం మద్దతు కావాలనింది ఆయన. నేను ఎన్డీఏ కూటమి అడిగితే మద్దతు ఇస్తున్నానని చెప్పి ఈరోజు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కూడా గౌరవంగానే ఈ విధంగా తెలియజేసి నేను మాట ఇచ్చాను, చేయలేనని చెప్పినాడు. ఇది అందరికీ తెలుసు మద్దతు కావాలని. ఇక్కడ కడపలో కూర్చునేది ఇష్టానుసారంగా. ఆయన ఒక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక బాధ్యతగా మాట్లాడాలా. ఢిల్లీలో వాళ్ళ నాయకులు చెప్పొచ్చు కదా, చెప్తారు కదా. వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు కదా. ఢిల్లీ నాయకత్వంలో ఎవరేం మాట్లాడట్లే. ఈయన కడపలో కూర్చొని ఢిల్లీలో తీసుకున్న నిర్ణయాన్ని ఈయన కడపలో కూర్చొని వ్యతిరేకిస్తూ ఉన్నాడు ఆదినారాయణ రెడ్డి. మేము మద్దతే అవసరం లేదన్నట్టు. కాబట్టి ఆదినారాయణ రెడ్డి మాటలు ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ ఆయన మాటలు తెలుసు. పొద్దున లేస్తే అబద్ధాలు చెప్పడం తప్ప, స్టీల్ ఫ్యాక్టరీ నాదే, కృష్ణా జిల్లాలు మేమే తెచ్చినాము, ఇలాంటివన్నీ మాట్లాడు. సూపర్ 6 సూపర్ హిట్ అంటే సూపర్ హిట్ ఎక్కడైంది? ప్రజలు చెప్పాలి, మీరు కాదు చెప్పుకోవాల్సింది. మీరు బ్యానర్